అంతర్జాతీయ సంఖ్యామానం. పిల్లలు, ఈరోజు మనం అంతర్జాతీయ సంఖ్యామానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి మా నాన్న ఈ ఇంటిని 6 మిలియన్ రూపాయలకు కొన్నాడు అని చెప్పాడు. కాబట్టి 1 మిలియన్ అంటే ఏమిటి? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, బిలియన్లలో మనం సంఖ్యలను మాట్లాడితే అది అంతర్జాతీయ సంఖ్యామానం అన్నమాట. 10 యొక్క గుణిజాలలో సంఖ్యలను లెక్కించడం ప్రారంభిద్దాం. ఉదాహరణకి 1, 10, 100, 1000, 10,000 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇది ఏ సంఖ్య? ఇది ఒక 100,000, ఇది ఒక 1000,000. దీనిని ఒక మిలియన్ అంటారు. కాబట్టి 1 మిలియన్ అంటే 1000,000. అది 1 తర్వాత 6 సున్నాలు కలిగి ఉంది, అవునా? అంటే 10 లక్షలు. అదేవిధంగా 10 మిలియన్లు అంటే ఏమిటి? 1 మిలియన్ ఇంటూ 10 = 10 మిలియన్లు. మరి 100 మిలియన్లు అంటే ఏమిటి? 1 మిలియన్ ఇంటూ 100 = 100 మిలియన్లు. ఆ సంఖ్య ఎంత అవుతుంది? 100 మిలియన్లు అంటే 1 తర్వాత 8 సున్నాలు వచ్చాయి. కొంచెం తికమకగా ఉంది కదా. అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం స్థాన విలువల పట్టికను తయారు చేద్దాం. కుడివైపు చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, తర్వాత మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు ఇలాగనమాట. ఇది అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం స్థాన విలువల పట్టిక. ఈ సంఖ్య మిలియన్. 1 మిలియన్లో 7 అంకెలు లేదా 1 తర్వాత 6 సున్నాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 1 మిలియన్ గురించి తెలుసుకున్నారు. ఇది ఇక్కడ పెద్ద సంఖ్య ఉంది. దీన్ని మనం అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ఎలా చదవాలి? దీన్ని మనం అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం రాయబడిన స్థాన విలువల పట్టిక కింద రాద్దాం. కుడివైపు చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, తర్వాత మిలియన్లు, ఆ పైన 10 మిలియన్లు, 100 మిలియన్లు మొదలైనవి. కాబట్టి ఆ సంఖ్యను మనం ఎలా చదువుతున్నాం? 382,405,765. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక సంఖ్యను చదువుతున్నప్పుడు ఎడమవైపు చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి మిలియన్ల సమూహం ఉంటే దాని నుంచి ప్రారంభించి ఈ సంఖ్యలో లాగా చదువుతాం. 382 మిలియన్ల వెంబడే వేల సమూహం, 405,000 వెంబడే ఎన్ని వందలు ఉన్నాయి? 405,000 వెంబడే వందలు, పదులు, ఒకట్లు ఉంటే వాటిని ఇక్కడ 765 ఇలా చదువుతాం. కాబట్టి అంతర్జాతీయ సంఖ్యామానంలో ఈ సంఖ్యని 382,405,765 అని చదువుతాం. సాధారణంగా ఇలాంటి పెద్ద సంఖ్యలను చదివేటప్పుడు ఎన్ని మిలియన్లో, ఎన్ని వేలో వీటి విషయంలో మనకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి మార్గం ఏమిటి? ఈ విధంగా ఒక సంఖ్యని చదవడం, అంకెల్లో రాయడం చాలా కష్టం. దీన్ని సులభతరం చేయడానికి నిర్ణీత స్థానాల మధ్య కామాలు ఉంచాలి. వేలను, మిలియన్లని, బిలియన్లను గుర్తించడానికి కామాలు పెట్టాలి. ఒకట్లు, పదులు మరియు వందల స్థానాలు కలిపి ఒక యూనిట్ సమూహం. మొదటి కామాని వందల స్థానం తర్వాత ఉంచుతాం, అంటే కుడి నుంచి 3 అంకెల తర్వాత అక్కడ మనం వేలను గుర్తిస్తాం. 5,348లో చేసామే ఇంతకుముందు, అలాగా ఇక్కడ ఒకట్ల స్థానంలో 8, పదుల స్థానంలో 4, వందల స్థానంలో 3, వేల స్థానంలో ఎంత ఉంది? 5 కదా. వేల స్థానాన్ని గుర్తించడానికి మనం కామాని ఉంచుతాం. దాన్ని మనం కుడి నుంచి 3 అంకెల తర్వాత, అంటే వందల స్థానం తర్వాత ఇక్కడ 3 తర్వాత ఉంచుతాం. ఇప్పుడు ఆ సంఖ్య 5,348 అని మనం సులభంగా చదవగలుగుతాం చూడగానే. రెండవ కామాని వేల సమూహం తర్వాత ఉంచి మిలియన్లని గుర్తిస్తాం. కాబట్టి 1,845,780. ఇప్పుడు మూడవ కామ మిలియన్ల సమూహం తర్వాత వస్తుంది మరియు బిలియన్లను గుర్తిస్తాం. ఇక్కడ మన దగ్గర 2 బిలియన్లు, 152 మిలియన్లు, 318,050. 1 బిలియన్ అంటే ఏమిటి? 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. అది 1 తర్వాత 9 సున్నాలు.
అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎక్కడ కామాలు ఉంచాలో గుర్తుంచుకోవడం తేలిక. ఎందుకంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో అన్ని కామాలు ప్రతి ఒక్కటి 3 స్థాన విలువల్ని కలిగి ఉంటాయి. అంటే ప్రతి 3 స్థానాలు లేదా 3 అంకెల తర్వాత ఒక కామాని ఉంచుతాం. దీనిని మనం ఎలా చదువుతాం? 1,652,354,500 అని చదువుతాం. కామాలను ఉంచడం ద్వారా ఒక సంఖ్యని అంతర్జాతీయ సంఖ్యామానంలో చదవడం చాలా తేలిక కదూ. మరి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరికొంత నేర్చుకుందాం.